ఫ్యామిలీ స్టార్ మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మనం పెట్టిన టికెట్ కి వర్తా కాదా అనేది రివ్యూలో మాట్లాడుకుందాం. నాకు ఈ సినిమా చూసిన తర్వాత జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే మూవీలో కొత్తదనం, కొత్త పాయింట్స్, కొత్త స్టోరీ ఏమీ లేవు. మూవీ చూస్తుంటే సీన్స్ ఎక్కడ చూసాం కదా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే మన విజయ్ దేవరకొండ వచ్చేసి నెలకు ₹1,00,000 అయితే సంపాదిస్తాడు. కానీ అయినా మిడిల్ క్లాస్ లైఫ్ అయితే రన్ చేస్తూ ఉంటాడు. ఇదైతే నాకు అర్థం కాలేదు. నెలకి 50,000 సంపాదించేవాడు కొంచెం రిచ్ గా ఉంటాడు. కానీ ఇక్కడ విజయ్ నెలకు 1,00,000 సంపాదించినా గానీ మిడిల్ క్లాస్ లైఫ్ అయితే రన్ చేస్తూ ఉంటాడు. ఇదైతే నాకు అర్థం కాలేదు. ఇంకా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం అయితే వేరే లెవెల్ లో ఉంది. ఫైట్స్ కి తగ్గట్టు దానికి సింకేల యాక్షన్ బీజిఎం కానీ, రొమాంటిక్ సీన్స్ కి తగ్గట్టు రొమాంటిక్ బీజిఎం అయినా, ఇంకా ఇంటర్వెల్ లో క్లైమాక్స్ లో బీజిఎం అయితే అద్ర కొట్టాడు. ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే కళ్యాణి సాంగ్ ఒకటే నాకు నచ్చింది. ఇంకా మిగతా సాంగ్స్ అయితే అంతలా అనిపించలేదు. ఇంకా స్టోరీ స్క్రీన్ ప్లే మనకు చూపించే విధానం అయితే అంత కన్వీనియంట్ గా అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ హీరో క్యారెక్టర్ ని చూపిస్తారు, హీరో ఎంత పిస్నార్ గా ఉంటాడో చూపిస్తారు, తర్వాత హీరోని మృణాల్ని చూపిస్తారు. ఇంకా వీళ్ళు కలవడం, ఇంకా లవ్ స్టోరీ ఉంటుంది. ఇంకా తర్వాత హీరోయిన్ వచ్చేసి నేను లవ్ చేయట్లేదు అంటుంది. మళ్ళీ విజయ్ వాళ్ళ కంపెనీలో జాబ్ చేయడానికి అయితే వెళ్తాడు. అక్కడ కొంచెం కాంట్రవర్సీగా ఉంటుంది. ఇక్కడైతే మూవీ అయితే కొంచెం ట్రాక్ తప్పిన విధంగా అనిపిస్తుంది. మళ్ళీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. అవైతే బాగా అనిపించాయి. కొంచెం అయితే ఫన్ అయితే జనరేట్ చేస్తాయి. ఇలాంటి కామెడీ సీన్స్ ఇంకొంచెం ఎక్కువ పెడితే బాగుండేది అనిపించింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చాలా ఇంటెలిజెంట్ గా చూపించారు. అంటే చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట. ఒక కంపెనీ సీఈఓ విజయ్ అయితే హై ప్యాకేజ్ ఆఫర్ అయితే ఇస్తాడు. ఈ సినిమాలో విజయ్ అయితే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అనమాట. ఎవరైనా అమ్మాయిని వస్తే డైరెక్ట్ గా వెళ్ళి లిప్ లాక్ ఇచ్చేంత ధైర్యవంతుడు అనమాట. తన ఏరియాలో అమ్మాయిలు అందరూ తననే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ మన గోవర్ధన్ మాత్రం, అదే మన హీరో మాత్రం మృణాల్ని లవ్ చేస్తాడు. తను కూడా లవ్ చేస్తున్నట్టుండి లాస్ట్ లో నేను లవ్ చేయట్లేదు అంటుంది, నీ మీద ఒక బుక్ రాస్తున్నా అంటుంది. మళ్ళీ లవ్ అంటుంది, బుక్ రాస్తున్నా అంటుంది. ఇది కూడా అంత క్లారిటీగా చూపించలేదు. మళ్ళీ మూవీ చూస్తుంటే కొన్ని సీన్స్ అయితే గీతా గోవిందం మూవీ సీన్స్ లాగా అనిపిస్తాయి. ఎందుకంటే హీరో సేమ్, డైరెక్టర్ కూడా సేమ్ కాబట్టి అలా అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ లో లవ్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. మూవీ అయితే డీసెంట్ గా ఎండ్ చేస్తారు. మూవీ స్టోరీ అయితే బాగుంది, బట్ మనకు అంత పర్ఫెక్ట్ గా చూపించలేదు అనిపించింది. ఇంకా మూవీ మాత్రం జస్ట్ యావరేజ్ అనిపించింది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్, కళ్యాణి సాంగ్, బీజిఎం, ఇంకా మిగతా కొన్ని సీన్స్ తప్ప మూవీలో పెద్దగా నచ్చే ఎలిమెంట్స్ అయితే ఏమీ లేవు. విజయ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది గైస్ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.